పునర్వైభవం దిశగా సాగుతా ఉంది. పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు, పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు, అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తా ఉంటే చూడలేక చెడగొట్టడం కోసం చేస్తా ఉన్న కార్యక్రమాలు తగ్గితే మరొకటి కాదు అని చెప్పి ప్రజలు గమనించాలి. నేను రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో మైలవరం నియోజకవర్గంలో మేము గడిచిన కొన్ని మాసాలుగా ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఒకప్పుడు కడప నుంచి పోటీ చేశాడు, తర్వాత మైలవరానికి వచ్చి ఓడిపోయాడు, మళ్ళీ పెద్దది గెలిచాడు, మళ్ళా వచ్చాడు పెరంలో పోటీ చేశాడు, మళ్ళా ఓడిపోయాడు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి మైలవరం ఇతర ఈ కుంపటి జోగి రమేష్ అనే కుంపటిని పెట్టడం జరిగింది. అతను అసాంఘిక వ్యక్తి, రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అతను. ఎందుకంటే బడుగు వర్గాల, బలహీన వర్గాల, ఏ వర్గాలని కాదు, ప్రజలకి సేవ చేయడానికి అన్ని వర్గాలకు అవకాశం ఉంది. దాన్ని అవలంబనంగా చేసుకొని పైకి ఎదగాలి, సమాజానికి మేలు చేయాలి, సమాజ ఐక్యతకు ఉపయోగపడుతుంది. కానీ జోగి రమేష్ అనే వ్యక్తి కులాల మధ్య విద్వేషాలు రగిలిస్తా, గొడవలు పెట్టుకుంటా, కావాలని చెప్పి మా మైలవరం నియోజకవర్గాన్ని అపఖ్యాతి పాలు చేసినట్టుగా ప్రవర్తిస్తా ఉన్నాడు. మాట్లాడుతా ఉన్నాడు, ఇంతవరకు మైలవరం చరిత్రలో ఎట్లా ఇళ్ల మీద దాడులు తెగబడ్డారా అన్నారు. మరి ఇదే కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదకి దాడికి వెళ్ళి ఆ రోజు వైసీపీ ప్రభుత్వం పతనానికి కూడా కారణమైన ఈ రోజున నీ వెకిలి మాటలతో ఈ రోజు మళ్ళీ దుస్థితికి తీసుకొచ్చాము. నేనందరికీ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులకి, రాజకీయ వ్యవస్థలో ఉన్న వ్యక్తులకి నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నా, మనం దిగజారి ఎక్కడికి వెళ్దాం. మనం ఈ రకమైన భాష వల్ల ప్రజలు చులకలుగుతున్నాం అనే ఒక వాస్తవాన్ని గమనించండి. ప్రజాస్వామ్యం ప్రశాంతమయ్యే పరిస్థితి వస్తుందనే వాస్తవాన్ని మీరందరూ గమనించండి.